వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు ఆ తర్వాత జరిగిన ఘటనలపై హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ మేరకు నేడు హైకోర్టులో తీర్పు వెలువడనుంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు ఆ తర్వాత జరిగిన ఘటనలపై హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ మేరకు నేడు హైకోర్టులో తీర్పు వెలువడనుంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు ఆ తర్వాత జరిగిన ఘటనలపై హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ మేరకు నేడు హైకోర్టులో తీర్పు వెలువడనుంది. ఇక పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై మరొక 2 కేసులు నమోదు కావడంతో కూడా తిరిగి మరలా ఆయన హైకోర్టు తలుపులు తట్టారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈవీఎం పగలగొట్టినటువంటి కేసులో కూడా ధర్మాసనం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆయనకి కొంత ఊరటిని కలిగించింది. మరి ఈ నేపథ్యంలోనే తిరిగి మరలా 2 చింతలలో ఏదైతే పోలింగ్ బూత్ పాలాగేటు పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ శేషగిరిరావుపై జరిగినటువంటి దాడిపై నేపథ్యంలో కూడా ఆయన కేసు అయితే మాత్రం పెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 2 చింతల పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 కేసు కూడా నమోదు చేశారు. మరి నమోదు చేయడమే కాకుండా తిరిగి మరలా ఏదైతే కారంపూటిలో ఏదైతే సిఐ నారాయణ స్వామిపై కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు హత్యా ప్రయత్నం చేశారంటూ సిఐ స్పష్టంగా కూడా వాగ్మూలం అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో కారంపూటిలో అక్కడ కూడా 307 పిన్నెల్లి బ్రదర్స్ పై కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే 13వ తేదీన ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా నేటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం అజ్ఞాతం వేయడం లేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు ఏంటి అన్న పరిస్థితి కూడా ఎవరికి తెలియటం లేదు. ఈ నేపథ్యంలోనే కానీ ఆయన ఈ మధ్య కాలంలో చూసుకున్నాం గత ఈవీఎం ధ్వంసం సంబంధించినటువంటి కేసులో తనకి ముందస్తు బెయిల్ కావాలంటూ పిన్నెల్లి ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరి దానిపై సుప్రీంకోర్టు అయితే మాత్రం కొంత ఓటు కలిగించే విధంగా ఆయనకి ఉపశమనం లభించింది. మరి ఈ నేపథ్యంలో తిరిగి మరలా 2 307 కేసులు నమోదు చేయడంతో కూడా మరోసారి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇప్పటికే అయితే మాత్రం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి లంచ్ పిటిషన్ పై కూడా కొంత విచారణ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైతే శేషగిరిరావుపై జరిగినటువంటి దాడి నేపథ్యం కావచ్చు, అదేవిధంగా సిఐ నారాయణ స్వామిపై జరిగినటువంటి దాడి కావచ్చు, ఈ 2 దాడుల్లో కూడా ధర్మాసనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇస్తుందా లేదా అన్నది కూడా ఒక స్పష్టత అయితే మాత్రం రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ పిన్నెల్లి అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు, తనని కౌంటింగ్లకు వెళ్లకుండా చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు అని చెప్పి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యొక్క పిటిషన్ లో ఈ యొక్క అంశాన్ని అయితే మాత్రం పొందుపరిచారు. 4వ తేదీన తను నసరాపేటలో కౌంటింగ్ హాల్ దగ్గరికి వెళ్లాల్సి ఉంది, కావాలని తనపై 307 కేసులు నమోదు చేయిస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరోపక్క చూసాం నిన్న సాయంత్రం కూడా ఏదైతే మంగళగిరిలో మాచర్లకు చెందినటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మరలా అక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను మాచర్ల
మాచర్లో అడుగు పెడదామంటే భయం వేస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు తనపై హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కూడా అక్కడ ఒక వ్యక్తి కేసు పెట్టడంతో అక్కడ కూడా జీవో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ధర్మాసనం ఈ రోజు మధ్యాహ్నం పిన్నెల్లికి బెయిల్ ఇస్తుందా లేదంటే కస్టడీ తీసుకోమంటుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పిన్నెల్లి కోసం అయితే మాత్రం పోలీసులు జల్లెడ పడతానే ఉన్నారు. దాదాపు 4 రోజుల నుంచి కూడా పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా అజ్ఞాతంలోనే ఉంది. ఆ రాజకీయం మొత్తం కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ఈ రోజు మధ్యాహ్నానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఆ పిటిషన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దీనిపై ప్రస్తుతం హైకోర్టు జడ్జి అయితే మాత్రం జ్యోతిర్మయి ప్రస్తుతం ఈ యొక్క తీర్పును రిజర్వ్ లో ఉంచింది. రిజర్వ్ లో ఉంచి నిన్న వాదనలు ముగిశాయి. ఈ రోజు మధ్యాహ్నానికి తీర్పు కూడా వెల్లడిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం అజ్ఞాతంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల కోసం అయితే గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. కానీ పిన్నెల్లి సోదరులు అసలు మన దేశంలో ఉన్నారా లేదంటే పక్క దేశానికి వెళ్ళారా అన్న కోణం అయితే మాత్రం ఇప్పటికే స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా న్యాయమూర్తి తీసుకుపోయేటువంటి ఒక నిర్ణయంపై కూడా పూర్తి స్థాయి పిన్నెల్లి సంబంధించినటువంటి బ్రదర్ సంబంధించినటువంటి పరిస్థితి కూడా అర్థం కాబోతుందని కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదేమైనా 4వ తేదీన కౌంటింగ్ కు పిన్నెల్లి వస్తాడా రాడా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.